హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా కోడిగుడ్డుతో వంకాయ పులుసు ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుందండి. వీటి రెండిటి కాంబినేషన్లో అద్భుతంగా ఉందండి. ఎవరైనా సరే ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ విధంగా చేస్తే ఎవరికైనా సూపర్ టేస్టీగా వస్తుంది. ఎలా చేయాలంటే ముందుగా మనం కోడిగుడ్లని ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఒక 6 కోడిగుడ్డుల్ని ఉడకబెట్టి ఈ టైప్లో ఘాట్లు పెట్టానండి. అంటే ఒక కోడిగుడ్డుకి 3 వైపులా ఇలా నామం టైప్లో ఇలా ఘాటు పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆ తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు సాల్టు, చిటికెడు కారం, ఇవి 3 వేసి కాస్తలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఉడకబెట్టిన ఈ కోడిగుడ్లన్నింటినీ దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకునేసి వాటిని ఇలా సన్న మంట మీద ఇలా కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే కోడిగుడ్డు నలువైపులా బాగా రోస్ట్ అవ్వాలండి. ఈ ఘాటు పెట్టడం వల్ల లోపల వరకు ఈ ఆవిరన్నది పోయి లోపల పచ్చసొనతో సహా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? అందుకొరకు ఈ టైప్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకునేసి సేమ్ అదే ప్యాన్లో అదే ఆయిల్లో కొద్దిగా మెంతులు వేసుకుందాం. అంటే ఒక పావు టేబుల్ స్పూన్. ఇప్పుడు వెల్లుల్లి కొన్ని రెబ్బల్ని ఇలా మీద ఉన్న పొట్టు తీసి దాంట్లో వేసేసుకుందాం. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలో చీరి వేసి ఆ తర్వాత ఒక 3 ఉల్లిగడ్డలని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసుకుందాం. ఓకేనా? ఎప్పుడైనా సరే ఇలాంటి కర్రీస్లో వెల్లిగడ్డ వేసుకోవాలంటే ఒక గడ్డ వరకైనా వేసుకోవచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకేనా? వెల్లుల్లి ప్రతి ఒక్కరూ తిన్నా చాలా అంటే చాలా మంచిది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో కొద్దిగంత కరివేపాకు వేసుకునేసి దీన్ని కాస్తలా బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఒక 3 టమోటాలని కట్ చేసి వేసి ఆ తర్వాత వంకాయలు ఈ టైప్లో 4 పక్షాలుగా ఈ టైప్లో కట్ చేసి అందులో వేసేసుకుందాం. కట్ చేసేటప్పుడు ఉప్పు నీటిలో వేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత మీదకించి సాల్టు, పసుపు వేసేసి ఈ టైప్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి ఇప్పుడు మూత పెట్టి దాదాపు ఒక 4-6 నిమిషాల సేపు వీటిని బాగా ఇలా మగ్గించుకోవాలి. అప్పుడు వంకాయలు లోపల వరకు బాగా మగ్గి తినడానికి సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మీదకించి ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకునేసి ఆ తర్వాత ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూనే ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడేమవుతుందంటే ఇందులోకించి ఆయిల్ అన్నది రిలీజ్ అయ్యి సూపర్గా స్మెల్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ టైప్ వచ్చిన తర్వాత చింతపండు నీళ్లు పోసుకుందాం. ఒక 10 నిమిషాల సేపు చింతపండుని బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత దాన్ని పిసికి ఈ టైప్లో చింతపండు తొలకలు పడకుండా ఒక జాలి ఉంటే జాలి సహాయంతోనే పోసుకోవచ్చు, లేదా ఈ విధంగా చెయ్యి అడ్డం పెట్టుకొని అయినా సరే ఆ తొలకలు పడకుండా ఈ టైప్లో నీళ్లు వంచుకోవాలి. ఈ విధంగా నీళ్లు మనకి ఎన్ని అవసరమో అంటే పులుసు ఎంత అవసరమో అన్ని నీటిని చింతపండు ద్వారా అయినా పోసుకోవచ్చు, లేదా కొద్ది నీళ్ళైనా పోసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి కాస్తలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మూత పెట్టి ఇప్పుడు ఒక 3-4 నిమిషాల సేపు ఈ పులుసుని ఇలా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం మంచి పుల్లటి మామిడికాయ తీసుకుందామండి. ఆ మామిడికాయ పడితే ఆ టేస్టే వేరుంటుంది. ఇప్పుడు ఆ పుల్లటి పచ్చి మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి దాంట్లో అయితే వేసేసుకుందాం. ఈ కర్రీలో వంకాయ, కోడిగుడ్డు వీటితో సహా మామిడికాయ అంటే టేస్ట్ అదిరిపోద్దండి. ఇప్పుడు మీదకించి ఫ్రై చేసిన ఈ కోడిగుడ్లు కూడా దాంట్లో వేసేసుకుందాం. ఒక్కసారి ఇవన్నింటి కాంబినేషన్లో తిని చూడాలండి. రుచి మాత్రం అద్భుతం అండి. చూస్తేనే నోట్లోంచి నీళ్ళు వస్తాయి, అంత బాగుంది. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఇలా బాగా మరిగించుకునేసి ఈ విధంగా ఉడికిన తర్వాత కాస్తలా తిప్పుకునేసి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మీదకించి కాస్తలా కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇరిసి మీద చల్లేసుకునేసి ఇప్పుడు ఒక్కసారి మళ్ళా ఆ టైప్లో తిప్పేసుకుందాం. ఎందుకంటే ఈ వంకాయలు, ఈ మామిడికాయ ఇవన్నీ చెదిరిపోకుండా ఈ టైప్లో తిప్పుకోవాలి. గంటి పెట్టి కలబెడితే అవి కొంచెం చిదురు చిదురు అవుతాయండి మామిడికాయ ముక్కలు.
అందుకోసం అనేసి ఈ టైప్‌లో తిప్పుకునేసి ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి స్టవ్ ఆఫ్ చేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటుంది. సూపర్ అండి! ఈ టైప్‌లో చేసుకోవాలా? కోడిగుడ్డు, మామిడికాయ కాంబినేషన్‌లో వంకాయ కలిపి ఈ టైప్‌లో పులుసు పెడితే కాస్తలా ఆ గ్రేవీ యేసుకునేసి ఇలా వంకాయ దబ్బ నంజుకుంటూ, మామిడికాయని అలా నాలుక మీద రాసుకుంటూ, కోడిగుడ్డు నంజుకొని తింటుంటే రుచి ఉందండి. సూపర్ అండి! ప్రతి ఒక్కరు ట్రై చేయండి.